రాష్ట్ర కాపు డిఎస్సిలో పాత్ర వహించి ఉద్యమాల్లో అనేక ప్రముఖ పాత్రలు నాకు రామకృష్ణగా కాపు సమాజానికి రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తామన్న మీ ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తును నిర్దేశించుకునేటటువంటి కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉంది. సార్వతి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. రూపాయల బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో దానిలో 5% ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవో అసెంబ్లీ తీర్మానం చేయడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ బీసీ రిజర్వేషన్ వారి పరిధిలో లేదన్న వ్యక్తి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సమంజసం? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి తీసివేయడం జరిగింది. అమలు చేయక 5% మాకు రిజర్వేషన్ కేటాయిస్తే 3,515,000 మంది ఉద్యోగాలు ఈ కాపు, తెలగ, బలిజ కుర్రాళ్ళు విద్యార్థులు నష్టపోయారు. ఉపాధి అవకాశాలు పోయినాయి. సీట్లో కానీ, ఇంజనీరింగ్ సీట్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ మరి విద్యార్థులు కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ 5% రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక చోట్ల పర్యటిస్తూ ఉన్నాం. ఆ రోజున శాంక్షన్ చేసిన భవనాలు కానీ, మరి సైట్లు కానీ ఎక్కడికక్కడ భూలోనే ఉండిపోయినాయి. కొన్ని స్లాబ్ల్లో, కొన్ని ఏమో బేస్మెంట్లో, కొన్ని అయితే స్లాబ్ చేసి అలా ఉండిపోయినాయి. ఎందుకంటే నిధులు లేవు. అలా రాష్ట్ర వ్యాప్తంగా మన కాపు సంఘాలతో చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి, ముఖ్యంగా కాపు సామాజిక అభివృద్ధి రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలంగా ఉన్న, అంటే సుమారు 18-20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి చేస్తే బాగుంటుందని ఆలోచన చేయించు మరి జేఏసీ సభ్యులను నేను ఆర్ఎస్టీ ప్రకాష్, అలాగే ఉద్యమ నాయకులు మా జేఏసీ సభ్యులు ఆకు రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అలాగే అన్నే వెంకటరామన్ గారు, మిగిలిన మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమన్వయం చేసుకుని ఎన్డీఏ కూడా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ముందుగా మా జాతి ప్రయోజనాలు చూసినట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీ